హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇప్పుడు బీరకాయ తొక్కు పైన జోరింటాం కదా, దాన్ని బాగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా వేయించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయాలి. ఆ తొక్కు బాగా వేగేంత వరకు వేగించుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే వేగిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని, మీకు కావాలి అనుకుంటే పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు, లేకపోతే నాటు ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బరకగా మిక్సీ పట్టుకోండి, నున్నగా కూడా పట్టుకోకండి. ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి. కరివేపాకు వేసి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.